తినిపిస్తానంటే దాందే ఉంది. మీ తాతయ్యని తలుచుకుని తింటా. ఏం అక్కర్లేదు. అయితే నువ్వు మా చెల్లి నాగవల్లికి తినిపించాలి కదా, తినిపించు. స్మైల్ ప్లీజ్. అక్క, బావకి తినిపించు. అక్క, ఒకసారి ఇటు చూడండి. ఏ ఫోటోలు భలే వచ్చాయి చూడు. ఏమయ్యా గంగా, నువ్వు కూడా శివపార్వతికి తినిపించు. ముందు ఇంటికొచ్చిన అతిథులు, మీరు తినండమ్మా. మేము తింటున్నాం కదా గంగా, ముందు నువ్వు తినిపించు. ఏదేమైనా బామ్మ వాళ్ళు కాన్సెప్ట్ మర్చిపోలేదన్నమాట. వాళ్ళని పిలిపించిందే అందుకు కదా. ఈ దెబ్బతో దేవాబావ పడుకున్నా సరే నాగవల్లి అక్క పేరే వినిపిస్తుందన్నయ్య. ఇలా చేస్తే గాని బుద్ధి రాదు. ఈ ఫంక్షన్ పెట్టి దేవాబావ తిక్క కుదిర్చావన్నయ్య. పూజ అయితే బాగానే జరిగింది, కానీ ఇక నుండైనా దేవాబావ మారిపోయి నాగవల్లిని బాగా చూసుకుంటే అంతే చాలు. మనం ఇంత కష్టపడి ఇదంతా చేసింది నాగవల్లి బాగుండాలనే కదమ్మా. కోపంలో చాలాసార్లు చెప్పి చూసినా వినలేదు. ఇప్పుడు ప్రేమతో వాళ్లకు అర్థమయ్యేలా చేశాం. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నాగవల్లిని బాగా చూసుకుంటేనే వాడికి భవిష్యత్తు ఉంటుంది. చూసుకుంటాడు బావా, చూసుకోకుండా ఎక్కడికి వెళ్తాడు? మనం బుద్ధి చెప్పాం కదా, ఇది సరిపోకపోతే ఈసారి డోస్ పెంచుతాం. బర్రెకి జ్వరం తగ్గలేదంటే ఇంజెక్షన్లో డోస్ పెంచుతాం. ఇది కూడా అంతేనండి. ఇప్పటికీ మీ అన్నయ్యలో మార్పు రాకపోతే డోస్ పెంచాలి. ఎస్ బ్రదర్. ఓకే సిస్టర్, ఇక బయలుదేరుతాను. ఫంక్షన్ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. ఈ అద్భుతమైన ఆహ్లాదకరమైన సంఘటనలన్నీ తలుచుకొని ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటాను. అయ్యో, ఈ చీకట్లో ఎలా వెళ్తారు రాజుగారు? ఏముందండి, ఆడమనిషి సావిత్రమ్మ గారే రాత్రిపూట వెంకటాపురానికి బయలుదేరింది. మగాణ్ణి నేను వెళ్ళేనా? సావిత్రి అత్తయ్య ఎప్పుడు బయటికెళ్ళిందనేది మీకెలా తెలుసు? అవును, నాకెలా తెలుసు? అది చెప్పాల్సింది మీరేనండి. అవును, నేనే కదూ. అది కాదండి, మా అమ్మ రాత్రికి రాత్రే కనిపించకుండా పోయిందన్న విషయం మీకెవరు చెప్పారు? అది భలేవారండి, అందరూ అంటుంటారు కదా. దేవత లాంటి ఆమె హడావిడిగా బయలుదేరిందని, ఉదయం లేచేసరికి ఇంట్లో కనిపించలేదని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆవిడ ధైర్యం, తెగువ, సాహసానికి నేను మెచ్చుకున్నానండి. ఎవరేమన్నా మీ అమ్మగారు మాత్రం చాలా గొప్పవారండి. మంచిది. ఊరెళ్ళాలంటే త్వరగా వెళ్ళిపోండి, లేదంటే అర్ధరాత్రి రోడ్లో ఎవ్వరూ ఉండరు. అయినా ఇంత రాత్రి ఊరు వెళ్ళడం ఎందుకులే, ఇక్కడైనా పడుకోండి. బావా, మొత్తానికి మన ప్లాన్ పూర్తయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? ఏంటంటే అదే, చీకటి పడుతుందని
వీపురాజు గారికి చెప్పావు కదా మరి నేను నీ భార్యని నాకేం చెప్తారు? నువ్వు కూడా దుప్పటి కప్పుకొని పడుకో, ప్రశాంతంగా ఉంటుంది. అంతేనా? అంతే. అది కాదు. నువ్వు నోరు మూసుకుని పడుకుంటావా పడుకోవా? ఆహా, మ్. ఇటివ్వండి. సూపర్ అండి, అద్దిరిపోయింది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వచ్చి ఈ దుప్పటి దిండు వేసినట్టుందండి. అంటే మీరు అంత బాగున్నారన్నమాట. మా అన్నయ్య విన్నాడంటే మీరు పొద్దున్నే లేవరు. లేపేస్తారా? ఓహోహోహోహో. 5కో 6కో వెంకటాపురం పంపించేస్తాను అంటున్నారు, అంతే కదా? కాదు, మిమ్మల్ని పైకి పంపిస్తాడని చెప్తుంది. మా అన్నయ్య జనాల గెలుపుతో ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, కానీ ఇలాగ ఎవరైనా మాట్లాడితే మాత్రం శాల్తీలు లేచిపోతాయి. సరే, నేను పడుకుంటాను, మీరు కూడా వెళ్ళి పడుకోండి. పద. శివలి గారు, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్.